ఇప్పటికే మనకు అధ్యక్షుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీరందరి కలయికతోటి 10 మంది యొక్క ఆలోచనలు పంచుకోగలిగితే, అందరి యొక్క ఆలోచనల్ని ఒక పేపర్ మీద పెట్టగలిగితే ఒక మంచి డాక్యుమెంట్ తయారవుతుంది. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా దానికి సహకారాన్ని తీసుకుందాం. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఇచ్చేటువంటి సూచనలు స్వీకరించడానికి, తద్వారా మనకి సహకరించడానికి కూడా సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో నేను విన్నాను, ఒక పక్కన న్యాయ పాలన విషయంలో తెలుగు భాష యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడుకున్నారని బుద్ధప్రసాద్ గారు చెప్పారు ఇందాక. అదేవిధంగా ఇంకొకటి కూడా శాస్త్ర సాంకేతిక విషయాల్లో సైతం తెలుగు భాష విషయంలో కూడా చర్చ జరిగిందని, దాంతోపాటు మన కవులందరూ కూడా సమ్మేళనంలో పాల్గొన్నారని, ఇవన్నీ మనకి ఏ రకంగా బయటికి వెళ్తాయంటే, ఇవాళ నేను పాత్రికేయుల్ని పత్రికా యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే, నిన్న మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఇవాళ అద్భుతంగా మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ బాగా ప్రచురించి ప్రజలందరికీ అర్థమయ్యేలా చేసినందుకు పాత్రికేయులందరికీ, పత్రికా యాజమాన్యానికి కూడా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇవాళ ఉదయం లేచిన వెంటనే పత్రిక చూస్తే, ముఖ్యంగా ఈనాడు అవి చూస్తే మొత్తం ఒక పేజీ మొత్తం అంతా కూడా నిన్న జరిగినటువంటి కార్యక్రమాల తాలూకు వివరాలు ఇవ్వడంతో అక్కడ మనకి ఇంత బాగా జరిగిందా అనేటువంటి మాటతో పాటు ఏమిటి దీని యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటనేటువంటిది 10 మంది ఆలోచించడానికి అవకాశం దొరికింది. అంత మంచి కార్యక్రమం చేశారు కనుక అంత చక్కగా ప్రచారం వచ్చింది. ఆ ప్రచారాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉందనేటువంటి మాట మాత్రం మర్చిపోవద్దు. దయచేసి అందరూ కూడా పదే ప్రభుత్వంపై బాధ్యత అనేటువంటి మాటతోటి తప్పించుకోవద్దు అనేటువంటి మాట కూడా నేను అమలు చేస్తున్నాను. పౌరులకు ఉంటే పౌర సమాజం దాంట్లో ముఖ్యంగా ముందుకు రావాలి. అందరం కలిసి మనం బాధ్యతగా మనం చేస్తేనే ఇది నిలబడుతుంది, దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఒకటి ఆలోచించి దాన్ని మీ మీద రుద్దాలని ప్రయత్నిస్తే అది మా ప్రణాళిక అవుతుంది తప్పితే మీ ప్రణాళిక కాదు. అదే మీ దగ్గర నుంచి క్షేత్రస్థాయి నుంచి ఆ ప్రణాళిక వచ్చేది మా పైదాకా వస్తే దాన్ని మేము అమల్లోకి తీసుకురావాలని ఆదేశాలు ఇవ్వగలిగితే అది మీ ప్రణాళిక అవుతుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా గుర్తించాలనేటువంటి మాట తెలియజేస్తున్నాను. అందుకే నేను నా మనసుకు బాగా నచ్చింది. మీరు చక్కగా మరి నెంబర్ బాగుందని పెట్టారు, లేదా టోటల్ 9 రావాలని పెట్టారు. 18 తీర్మానాలు మీరు చేశారు. 18 తీర్మానాలు చాలా చక్కగా ఉన్నాయి. తర్వాత చివరి తీర్మానం కూడా మీరు కేవలం మన రాష్ట్రానికి పరిమితం కాకుండా 2 రాష్ట్రాల్లోనూ ఈ రకమైనటువంటి వాతావరణం ఉండాలనేటువంటి మాట కూడా మీరు చెప్పారు. అదేవిధంగా సాంస్కృతిక విశ్వవిద్యాలయం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. అది కూడా తప్పనిసరిగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి పేరుతో వెలిసినటువంటి తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత నష్టపోయిన ఆ విషయంలో కూడా మనం దాన్ని ఖచ్చితంగా మనం ఎక్కడైతే మనం రాజమహేంద్రవరంలో పెట్టాం అప్పట్లో ఉంది, దాన్ని కొనసాగించే విధంగా, దాన్ని మరింత విస్తృతపరిచే విధంగా మనం దాన్ని ప్రయత్నం చేద్దాం అనేటువంటి మాటను కూడా మనం చేస్తున్నాను. దాంతో పాటు సాంస్కృతిక విశ్వవిద్యాలయం అనేటువంటిది చాలా అవసరం. అన్నిటినీ కలగలుపుకుని నాటకాన్ని లేకపోతే ఇతరత్ర కళారూపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కలగలుపుకుని ఒక సమీకృతమైనటువంటి ఒక ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమం చేయాలంటే ఒక విశ్వవిద్యాలయం గొడుగు కింద అన్ని రావడం అనేది చాలా అవసరం. అలాంటి దాని గురించి కూడా మనం పూర్తిగా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఒక ఆచరణాత్మకమైన కార్యక్రమాన్ని రెడీ చేసుకుంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సానుకూల పడేటువంటి అంశాలని మనం తప్పనిసరిగా ప్రయత్నిద్దామని, అందులో నా పాత్రని మీరు ఎక్కడా కూడా తక్కువగా అంచనా వేయక్కర్లేదనేటువంటి మాటను కూడా నేను సంపూర్ణంగా తెలియజేస్తా ఉన్నాను. పాలు పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇది అదృష్టం. నేను ఇందాకే మధ్యాహ్నం కూచిపూడి గ్రామానికి వెళ్ళాం. అక్కడ కూచిపూడి వారు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఒక చక్కటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. దాంట్లో పాల్గొని తిరిగి బయలుదేరుతూ ఉంటే ఇక్కడ అయిపోతుందేమో అని కంగారు పడుతూ వచ్చాను నేను. నిజానికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ద్వారా నాకు తెలుసు 2 రోజులు అయిపోయిన తర్వాత చివరిగా ఎవరి అవసరం ఉంటుందంటే మీరందరూ 2 రోజులు మదింపు చేసినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ప్రభుత్వ ప్రతినిధి ఎవరైతే ఉంటారో అతనికి చెబితే దాన్ని కొంచెం ఒక విధాన నిర్ణయంగా చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆశ, ఆలోచన మీలో ఉంటుంది. దానికోసమే నేను ఖచ్చితంగా ముగింపు సభకి అటెండ్ కావాలి. అటెండ్ అయి మీరు చెప్పిన మాటలు వినాలి, విని దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం మాత్రమే కాదు, సఫలీకృతం అవడానికి కృషి చేయాలనేటువంటి మాటతో
నేను ఇక్కడికి రావడం జరిగింది. మీరు చెప్పిన అంశాలన్నీ కూడా నేను మనసులోకి తీసుకున్నాను. అత్యంత తీర్మానాలని కూడా మనం చక్కగా ముందుకు ఏ రకంగా ఎప్పుడెప్పుడు ఎలా తీసుకెళ్లొచ్చు ఒకే రోజు చేయలేం. కానీ ఎందువల్లంటే గత ప్రభుత్వం వెళ్ళిపోతూ ఖజానాన్ని మొత్తాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన సందర్భం మీకు తెలుసు. ఇవాళ ప్రతి చిన్న విషయానికి కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఖజానా ఉంది. దాన్ని మళ్ళీ దాని మీద పట్టాలకు ఎక్కించడానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి ప్రత్యేకమైంది. అదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నరేంద్ర మోడీ గారి రూపంలో మనకి సపోర్ట్ కూడా లభిస్తుంది కనుక మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేటువంటి నమ్మకం మనందరికీ ఉందనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదైనప్పటికీ కూడా మనందరం కలిసి నీవు నేను మనం జనం ప్రభంజనంగా తెలుగు భాష వ్యాప్తికి వికాసానికి కృషి చేయాలనేటువంటి మాటని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. పొగిడినటువంటి భాష తమిళ వాంగ్మయం తెలుగు ప్రశస్తి అనేటువంటి మాటను కూడా మనం విన్నాం. ఇందాక తమిళనాడు గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అటువంటి తమిళ రంగంలో కూడా ఆ వాంగ్మయంలో కూడా మన తెలుగు గురించి ప్రశస్తి ఉన్నటువంటి సందర్భాలను కూడా మనం గమనించాం. ఇవన్నీ కూడా మన ఔన్నత్యాన్ని చెబుతున్నప్పటికీ కూడా ఎందుకో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఆ ప్రాధికార సంస్థ లేకపోవడం వల్ల, సరైనటువంటి ప్రోత్సాహం లభించకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల్లో వారి భాషలకు ఉన్నటువంటి ప్రోత్సాహం మన భాషకి మనం ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి అపప్రద మన మీద ఉందనేటువంటిది తప్పనిసరిగా మనం నమ్మాలి. అందుకే ఇవాళ అందరం కూడా మనం అనుకునేది, నేను శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఒక చర్చ వచ్చింది. ఆ చర్చలో అప్పుడు తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించాలనేటువంటి మాట, తర్వాత గుర్తించారు, అది వేరే విషయంగా గుర్తించాలనేటువంటి మాట వచ్చినప్పుడు ఆ రోజు వారు చెప్పింది, కేంద్ర ప్రభుత్వం మాట చెప్పిందట ఆ చర్చలో వచ్చినటువంటి మాట. అది ఏంటంటే తమిళ భాష ప్రాచీన భాష చెప్పడానికి వారు సరైనటువంటి రుజువులు డాక్యుమెంటేషన్తో వచ్చారు. అదే తెలుగు భాషకు వచ్చేటప్పటికి సరైనటువంటి డాక్యుమెంటేషన్ ఇవ్వలేకపోయారు కాబట్టి కొంచెం జాప్యం జరిగింది అనేటువంటి మాట వినపడింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మనందరిలో కూడా కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, పౌర సమాజం కూడా ఖచ్చితంగా భాషను ముందుకు తీసుకెళ్లాలంటే మన పాత్రల్ని మనం పోషించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏదో ఐసోలేటెడ్ గా చేసేటువంటి పని కాదు, అందరం కలిసి సమగ్రంగా పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రచయితలుగా మీరు అద్భుతమైనటువంటి భావజాలంతో అనేక రచనలు చేస్తూ ఉంటారు. దాని ద్వారా అవి చదివేటువంటి పరిస్థితి మనం కల్పించాలి. ఇవాళ వాట్సాప్లు చూడటం వరకు లేకపోతే ఇంటర్నెట్ లో ఉండటం వరకే పరిమితం అయిపోయిన విద్యార్థుల్ని 100% చదవటానికి మనం వాళ్ళని ప్రోత్సాహం ఇవ్వగలిగితే, చదివితే ఖచ్చితంగా వారి విజ్ఞానం పెరుగుతుంది, భాష పట్ల కూడా వారికి ఒక ఆసక్తి కలుగుతుంది అనేటువంటి మాటని ప్రస్ఫుటంగా నమ్ముతున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మీ అందరికీ కూడా ఈ 2 రోజులు అద్భుతంగా జరిపినటువంటి మీ సారస్వత వేదిక నుంచి నిలబడి మాట్లాడుతున్నాను. మేము ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం తెలుగు భాషని కాపాడడానికి, పరిరక్షించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉందనేటువంటి మాటలో ఎటువంటి అనుమానం లేదనేటువంటి మాటను మాత్రం మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగుల్లో కూడా ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ అందరూ కూడా పదే తెలుగు మాధ్యమంలోనే కొనసాగాలి ప్రాథమిక విద్య అనేటువంటి విషయంలో ఎటువంటి రెండో అభిప్రాయాన్ని వారు చెప్పలేదనేటువంటి మాటను కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అటువంటి ఒక వాతావరణం వాళ్ళ కలిగింది. అందుకే నేను మీకు మనవి చేసేది, శాసనసభ్యులుగా ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గారికి అన్ని విషయాలు అవగతం అయ్యే ఉంటాయి. అదేవిధంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు చిరకాలంగా ఈ భాష పట్ల, ఈ భాషల యొక్క వికాసం పట్ల ఎంతో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. నేను చెప్పేది తీర్మానాలతో పాటు ఒక కార్యాచరణ మనం తయారు చేసుకున్నాం. ఏం చేయాలి, వే ఫార్వర్డ్ అంటారు ఇంగ్లీష్లో, తప్ప కొన్ని పదాలు ఉపయోగించక తప్ప వే ఫార్వర్డ్ అంటాం. మనం ముందుకు ఎలా వెళ్ళాలనేటువంటిది మనం ఆలోచించి ఒక కార్యాచరణ మనం అందరం కలిసి తయారు చేద్దాం. తయారు చేసి ఒక ప్రణాళిక తయారు చేసుకుందాం. దీర్ఘకాలిక ప్రణాళిక ఒకటి ఉండాలి, మనకి స్వల్పకాలిక ప్రణాళిక ఉండాలి. ఈ ప్రణాళిక ప్రకారం ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ అంశాల్లో మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనకు సానుకూలమైన వాతావరణాన్ని కలిగించుకోవాలనేటువంటి విషయంలో కూడా మనకు స్పష్టమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి కార్యాచరణని మనం తయారు చేసుకుందాం. దాన్ని చేసుకున్నప్పుడు నేను శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి బుద్ధప్రసాద్ గారు ఇంకా పెద్దలందరం కలిసి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాగ ప్రభుత్వంతో మాట్లాడి ముందుకు వెళ్ళాలనేటువంటి అంశం మీద ఖచ్చితమైన కృషి చేస్తాం. 2 రోజులుగా
మీరు నడిపినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నాకు అనిపించింది ఈ 2 రోజులు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరు ఒక పని చేయాల్సి ఉంది. ఎవరైతే మీకు ఈ రాష్ట్రానికి సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నారో అతను 2 రోజులు కూడా ఖచ్చితంగా ఈ సభలో కూర్చుని ఉండాలనేటువంటి ఒక మాట చెప్పించుంటే నేను సుసంపన్నమై ఉండేవాడిని అనేటువంటి మాటని సమర్పంగా తెలియజేస్తున్నాను. మీ అందరి యొక్క ఆలోచన ధారతోటి నా ఆలోచనలు కూడా సుసంపన్నమై ఉండేవి అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయినప్పటికీ కూడా చివరిగా ఈ ముగింపు సభకు వచ్చినప్పటికీ కూడా మీరు ఇచ్చినటువంటి తీర్మానాలు కానీ, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి పలుకులు కానీ, అదేవిధంగా మన మండలి బుద్ధప్రసాద్ గారి యొక్క అద్భుతమైనటువంటి ప్రసంగం కానీ, ఇవన్నీ కూడా నా మనసు లోపలికి వెళ్ళేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అక్కడ చూస్తుంటే ఏదైతే నిస్తేజమై నిశ్శబ్దమై ఉన్నటువంటి తెలుగు కవిత కన్నీ కాళీయందేలు కళ్ళు కళ్ళుమనేలా నినదించినటువంటి ఆదికవి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం అనేది కూడా చాలా సముచితంగా అనిపించింది. ఎందువల్లంటే ఆదికవి నన్నయ్య నడయాడినటువంటి రాజమహేంద్రవరం నుంచి వచ్చిన వ్యక్తిగా నాకు ఆ ఆనందం మరింత ప్రస్ఫుటమైందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తీర్మానాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా మీరు చెప్పినటువంటి ఏ అంశం అయితే ఉందో తెలుగు భాషకి ప్రాచుర్యం తగ్గుతున్నటువంటి సందర్భంలో రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని కోల్పోతుంది అనేటువంటి భయం మీలాంటి వారు మనలాంటి వారు అందరిలోనూ కలుగుతున్నటువంటి సందర్భంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే తెలుగు భాషను మనం అమృత భాషగా భావిస్తున్నామో ఆ భాషకి తూట్లు పొడిచే విధంగా, ఆ భాష యొక్క వికాసాన్ని నాశనం చేసే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజాస్వామ్య ప్రియులైనటువంటి మనం, భాషాభిమానులైనటువంటి మనందరం కూడా చాలా బాధపడినటువంటి సందర్భాన్ని మీకు మనం చేస్తున్నాను. సంపూర్ణంగా ఆంగ్ల మాధ్యమం ఉండాలనేటువంటి మాటతోటి తెలుగు భాష యొక్క ఔచిత్యాన్ని దెబ్బతీసే విధంగా వారు చేసినటువంటి ప్రయత్నం భగవంతుని దృష్టిలో కూడా అది ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంది కనుకే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి భాషకి పెద్దపీట వేసేటువంటి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నిజానికి తెలుగు భాష విషయంలో మనందరం కూడా కోరుకునేది ఒకటే, ప్రాథమిక విద్యా స్థాయిలో ఖచ్చితంగా తెలుగు మాధ్యమం ఉండి తీరాలి. నేను గతంలో కూడా 2-3 సందర్భాల్లో చెప్పాను. చిన్నప్పుడు మా పుస్తకాల్లో చదువుకున్నాం, మాతృభాషలో విద్యాబోధన జరిగిన దానికి పరభాషలో విద్యాబోధన జరిగిన దానికి ఉన్న తేడా ఏంటంటే, తల్లిపాలు తాగి పెరిగిన బిడ్డకి తోటపాలు తాగి పెరిగిన బిడ్డకి ఎంత తేడా ఉంటుందో ఆరోగ్యంలో, అదేవిధంగా భాష విషయంలో కూడా మన మాతృభాషలో విద్యాబోధన జరిగితే ఆ విద్యార్థి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసానికి పూర్తిగా అర్హుడవుతాడనేటువంటి మాటని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రాథమిక స్థాయిలో ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత మనకి ఏదైతే జాతీయ విద్యా విధానం అనేటువంటి మాట చెప్తున్నారో, ఏదైతే త్రిభాష సూత్రం ఏదైతే ఉందో దాని ప్రకారం మనకు అవసరమే హిందీ, అవసరమే ఇంగ్లీష్ కూడా చాలా అవసరమే. ఉద్యోగాలకు వెళ్ళడానికి, ఉపాధి సంపాదించుకోవడానికి ఆ భాషలు అవసరం కాదనేటువంటి మాట ఎక్కడో చెప్పరు. కానీ మొత్తంగా ప్రాథమిక స్థాయి నుంచి ఇంకా మన భాషను పూర్తిగా మనం మర్చిపోయి ఆంగ్ల భాష మాధ్యమంలో విద్యను అభ్యసిస్తే ఇక మన భాష పరిస్థితి ఏంటనేటువంటి మాట మనం అనుకుంటూ ఉంటాం. అందుకే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నాం, ఒక పరిపాలనా దక్షుడిగా, దార్శనికుడిగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి 100% భాష పట్ల కానీ, కళల పట్ల కానీ, భాషా వికాసం పట్ల కానీ సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఆ ప్రకారమే మళ్ళీ ఏదైతే మనం కోరుతున్నటువంటి విధానం ఉందో తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా పేదవాడి కంట కన్నీరు తొడవటమే రాజకీయ లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా భాష పట్ల కానీ, అదేవిధంగా కళల పట్ల కానీ, స్వయంగా ఆయనే కళాకారుడు కనుక వాటి పట్ల కానీ ప్రత్యేకమైన మక్కువ ఉంది. ఇందాక బుద్ధప్రసాద్ గారు చెప్పినప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇది సాహితీ పర్యాటకం అనేటువంటి మాట. వారు చెప్పిన విధంగానే ఎక్కడైతే సాహిత్యం వెలువడినటువంటి ప్రాంతాలు ఉన్నాయో, ఇప్పుడు ఉత్తరాంధ్రకి వెళ్తే
తారా మాస్టారు అద్భుతమైనటువంటి పుస్తక గ్రంథాలని అక్కడ ఏర్పరిచినటువంటి సందర్భం మనం చూసాం. అదేవిధంగా బ్రౌన్ మందిరం, రాజమండ్రిలో గౌతమి లైబ్రరీ, అదేవిధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలయం, ఇవన్నీ కూడా మన భాషా వికాసానికి కానీ వ్యక్తిత్వ వికాసానికి కానీ ఎంతగానో తోడ్పడినటువంటి ప్రధానమైనటువంటి ఆలయాలు. అటువంటి చోటికి మనం పర్యాటకంగా ఏర్పరిచి సాహితీ పర్యాటకం చేస్తే ఎవరైతే చిన్నారులు ఉన్నారో, ఎవరైతే యువకులు ఉన్నారో వారి మనసుల్లో కూడా భాష పట్ల అనురక్తి పెరుగుతుందనేటువంటి మాటను స్పష్టంగా మనం నమ్మాలి. ఆ కార్యక్రమాన్ని కూడా తప్పనిసరిగా ఇవాళ మనం మాట్లాడేటువంటి ఎకో టూరిజం కానీ, వెల్నెస్ టూరిజం కానీ, లేకపోతే ఇతర టూరిజంలు ఏవైతే మాట్లాడుతున్నామో వాటితో పాటు ఈ సాహితీ టూరిజంను కూడా కలపాలనేటువంటి మాటను స్పష్టంగా మేము నమ్ముతున్నాం. ఆ శాఖ కూడా నా దగ్గర ఉంది కనుక అన్ని కలిపి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాననేటువంటి మాటని నేను ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను. అదేవిధంగా మీకు తెలుగు భాష గొప్పదనం నేను వచ్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మధురమైన భాష, ఆ భాష తేజస్వనెల తెలుగు భాష